ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all to greet you all in the name of our Lord and Savior Jesus Christ. దేవుని యొక్క ప్రణాళికను బట్టి అని ఉద్దేశం బట్టి, because of the divine, the plan of God, the eternal plan of God and the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు యందు ఉన్న దేవుని యొక్క ఏర్పాటును బట్టి, అన్న ప్రణాళికను బట్టి మరొక అవకాశం ఇచ్చాడు దేవుని మందిరానికి రావడానికి. Unless God has created a way to come to the things of God, we cannot come. దేవుడు మనకు అవకాశం ఇవ్వకుండా దేవుని మందిరానికి మనకు రావడానికి అవకాశం లేదు. Unless God has given such an opportunity. ఎందుకంటే దినాన ప్రపంచంలో 870 కోట్ల మంది ఉన్నారు. 8.7 billion people in the world. వారందరూ కూడా దేవుని మందిరానికి రాలేదు. కానీ మనము ప్రభువు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డాం. We have redeemed by the precious blood of Jesus Christ. We are the followers of God. దేవుని వెంబడిస్తున్నాం. We are following the footsteps of Lord Jesus Christ. అందుకే బైబిల్ ఉంటుంది కదా, యోహాను సువార్తలో, తండ్రి ఒకరిని ఆకర్షిస్తేనే కానీ ఎవరిను నా యొద్దకు, అన్నది గాడ్ ద ఫాదర్ గాడ్ అట్రాక్ట్ us. Nobody can come to me అన్నారు. కాబట్టి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు ఆయన మందిరానికి రావడానికి. ఎందుకంటే వారి దినాల్లో మన సమయాన్ని ఎక్కడెక్కడ గడుపుతున్నాం. విత్ డేస్ యూస్ టు స్పెండ్ అవర్ వాల్యుబుల్ టైం ఇన్ డిఫరెంట్ ప్లేస్. మన సమయాన్ని ఎక్కడెక్కడో గడుపుతుంటాం. అంతేనా, పిల్లలు స్కూల్కి వెళ్తారు, యవనస్తులు కాలేజీకి వెళ్తారు. మెన్ విల్ గో ఫర్ ద వర్క్, ద మెన్ అండ్ ఉమెన్ విల్ గో ఫర్ బిజినెస్. చిన్నబిడ్డలు స్కూల్కి వెళ్తారు, యవనస్తులు కాలేజీకి, యూనివర్సిటీకి వెళ్తారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు ఉద్యోగానికి వెళ్తారు, వ్యాపారానికి వెళ్తారు. మనం ఈ లోకంలో గడిపిన సమయానికి ఇంపార్టెన్స్, వాల్యూ అనేది లేదు. కానీ when we spend our valuable time in the presence of God, దేవుని సన్నిధిలో మనం గడిపిన ప్రతి సమయానికి, ప్రతి నిమిషానికి, ప్రతి గంటకి కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అందుకే కీర్తనాకారుడు 84 సాములు అంటాడు కదా, 84 కీర్తనలో, నీ మందిర ఆవరణములో ఒక దినము గడిపిట 1000 దినముల కంటే. అంటే దేవుని సన్నిధిలో గడిపే ప్రతి నిమిషానికి, ప్రతి గంటకి, ప్రతి పూటకి కూడా దేవుని ఆశీర్వాదం మనకు ఉంటుంది. ఎటర్నల్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, నాట్ ఈవెన్ ది మెటీరియల్ బ్లెస్సింగ్ అండ్ డివైన్ బ్లెస్సింగ్. అది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం ఉంటుంది. మెటీరియల్ బ్లెస్సింగ్ అండ్ భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే అది విడిచిపెట్టి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ద ప్రిన్స్ ఆఫ్ గాడ్ విల్ కంటిన్యూస్లీ మేనిఫెస్ట్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే రక్తము చేత మోచించుకున్నారు కాబట్టి. వి ఆర్ ద గాడ్స్ పీపుల్, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలము కాబట్టి ఆయనకి శ్రద్ధమని అల్లుంటుంది. ఆయన ఆదరణ, ద కంఫర్ట్ ఆఫ్ గాడ్, ద ఎటర్నల్ కంఫర్ట్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని యొక్క ఆదరణ ఉంటుంది, దేవుని నెమ్మది ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అందుకే త్రాణిని 28 ఉంటుంది. నీ పొలంలో ఉన్నప్పుడు దీవించబడతావు, నీ తొట్టులో ఉన్న పిండి దీవించబడతాది, నీ గుడిలో నూనె దీవించబడతాది, నీ పశువుల మందలు మేకలు దీవించబడతాయి. అంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రియేటింగ్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ లైఫ్. మనం బయటికి వెళ్తే ఆశ్రయించబడతాం, ఇంట్లో ఉంటే ఆశ్రయించబడతాం, మన పొలంలో ఉంటే ఆశ్రయించబడతాం, అదే ఉద్యోగం ఉంటే ఆశీర్వాదం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ ఎట్లుంటుందంటే ఆశీర్వాదం ఉంటుంది. దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ, అబ్రహాం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది, ఇస్సాకు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది, మోసే ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది, పేతురు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది, పౌలు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే మన పక్షముగా గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ అంటారు. సృష్టికర్త అయిన దేవుడు, సృష్టి మీద ఆధిపత్యం చేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. సో దేని వాక్యానికి వెళ్తా. దోస్ ఆర్ ద బైబిల్స్. ఈ టర్న్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 47 verses 8. ఆది కాండము 47వ అధ్యాయము 8వ వచనం. ఈ సందర్భం ఏంటంటే, దేవుడు యాకోబు యోసేపుల కాలములో తన ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశానికి దేవుడు నడిపించాడు. ఎందుకొరకు దేవుడు నడిపించాడంటే,
ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువు కాలంలో తన ప్రజలు నశించుకుంటూ ఉండటానికి కొన్ని వందల సంవత్సరాలకు ముందే దేవుడు యాకోబు యోసేపును ఇశ్రాయేలు జనాంగం అంతటిని కూడా ఐగుప్తు దేశానికి నడిపించాడు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత యోసేపు ఏం చేస్తారంటే తన తండ్రి యాకోబుని తీసుకొని ఫరో ఎదురు తీసుకుని వెళ్తారు. ఫరో అంటే ఎవరంటే రాజు, ద కింగ్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ఈజిప్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ సివిలైజ్డ్, ద వరల్డ్ అండ్ మోస్ట్ సివిలైజ్డ్ కంట్రీ. ఈ భూమి మీద ఉన్న పురాతనమైన నాగరికత కలిగిన దేశంలో ఒక దేశము ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉంది, ఐగుప్తు దేశంలో ఆశీర్వాదం ఉంది, ఐగుప్తు దేశంలో ఒక పురాతనమైన నాగరికత కలిగిన దేశం ఐగుప్తు దేశం. సో యాకోబు యోసేపు కాలంలో యాకోబు మొత్తం ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తు దేశానికి యోసేపు తీసుకుని వచ్చినప్పుడు యోసేపు ఏం చేస్తారంటే తన తండ్రి అని యాకోబుని తీసుకుని ఫరో దగ్గరికి అనగా రాజు దగ్గరికి తీసుకుని వెళ్తారు. రాజు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ద కింగ్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తు దేశం యొక్క రాజు దగ్గర తీసుకెళ్ళినప్పుడు వెంటనే ఐగుప్తు దేశపు ఫరో అడుగుతాడు కదా, ఏమని అడుగుతున్నాం సత్యం వర్ష కదమ్మా 8వ వచనము. ఇక్కడ ఫరో ఒక ప్రశ్న వేస్తున్నాడు, యాకోబుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు, నీ జీవించిన సంవత్సరాలండి. అదో మాట చెప్పాలంటే అవ్వోదా అని, లోకంలోని వయసు ఎంత, లేకపోతే నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని, అంతేనా అనేటప్పటికి ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నాడు చూడండి. యాకోబుని అడిగినందున నేను యాత్ర చేసిన సంవత్సరం 130, నేను జీవించిన సంవత్సరం అంటే యాకోబు చూడ అభిషేకము కలిగిన వాడు, యాకోబు దేవుడి దర్శనము కలిగిన వాడు, దేవుడి పాదాలు పట్టుకొని నాయన దీవిస్తాను కానీ అన్లెస్ యు బ్లెస్ మీ ఐ వోంట్ లీవ్ యు గాడ్, నీవు నన్ను దీవిస్తాను కానీ విడిచిపెట్టనే అని ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చున్నాం. ప్రభు పాదాలు అదేవిధంగా ప్రభుతో దేవుడితో పెరిగిలాడి గెలిచిన యాకోబు తన జీవితాన్ని 2 విధాలుగా చెప్తున్నాడు. ఒకటి ఏమన్నంటే, ఇదిగో నాయనా రాజా, ఇదిగో నేను యాత్ర చేసిన సంవత్సరాలన్నీ, నేను జీవించిన సంవత్సరాలన్నీ. మనందరం ఇక్కడ ప్రభు యొక్క అమూల్య రక్తము చేత విమోచించబడ్డాం. మనం ప్రభు మార్గంలో నడుస్తున్నాం, ప్రభు మాటగా లోబడుతున్నాం, ఆయన సన్నిధి కలిగి జీవిస్తాం. మన జీవితాన్ని ఎన్ని విధాలుగా చెప్పాలి సార్? 2 విధాలుగా చెప్పాలి. చక్కనండి 66 గ్రంథాలు కలిగిన బైబిల్ గ్రంథములో బైబిల్ గ్రంథం 2 విధాలుగా డివైడ్ చేయబడ్డది. ఒకటి ఓల్డ్ టెస్టమెంట్ అండ్ సెకండ్ న్యూ టెస్టమెంట్ అనగా పాత నిబంధన గ్రంథాలు, అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథాలు. ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యవర్తం అంటే మనకు ఒక రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన మన రక్షకుడు మోక్షకుడైన యేసు ప్రభువారు ఆయన పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యవర్తుకున్నాం. అదే విధంగా ప్రభు యొక్క దేవుడి యొక్క బిడ్డలకి ఇది ప్రపంచంలో 350 నుండి 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మన జీవితాన్ని 2 విధాలుగా చెప్పాలి. ఏమన్నా చెప్పలేదు సార్. ఒకటి, మనం యేసయ్యని అంగీకరించక ముందు ఉన్న జీవితం, యేసయ్య నమ్మకం ముందు విగ్రహారాధనలు ఉన్నాం, యేసయ్య నమ్మకం ముందు మనం దర్శనం లేకున్నాం, యేసయ్య నమ్మకం ముందు మనం ఒక వివేచన లేక ఉన్నాం, యేసయ్య నమ్మకం ముందు మన జీవితం లోకాచారంతో లోక పద్ధతుల్లో ఉన్నాం. ఏ దినమైతే ఏమని యేసయ్య నమ్ముకున్నాం, ఏ దినమైతే మనం ప్రభు యొక్క అమూల్య రక్తం వచ్చి మోచించబడ్డాం, ఏ దినమైతే నేను యేసయ్య గారు బ్రతుకుతారు, నేను యేసయ్య గారు జీవిస్తాం, చావైనా రేవైనా ఆయనతో నేను ఎప్పుడైతే యేసయ్యని నమ్ముకొని వారి మనస్సు పొంది బాప్తిసం తీసుకొని ప్రభువులోనికి నడిచి ఆయన అడుగుల జాడలు నడవడం ప్రారంభించబడ్డాము. మన జీవితం ఏంటి ఎవరు తెలుసా? ఎవరి క్రిస్టియన్ లైఫ్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ టు బి చేంజ్. మన జీవితం మార్చబడాలి. జనరల్గా వివాహం కాని వాళ్ళకి ఎలాగుంటుందంటే, యవనస్తులకి ఏమా ఒక యవనస్తుడు ఉన్నాడు అనుకోండి, పెళ్లి కాకముందు ఎలాగంటే అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు. కానీ వన్ హీ గెట్ ద మ్యారేజ్, వివాహం అయితే ఏం చేస్తారమ్మా, అయ్యో నా ఇంట్లో నాకు ఎదురు చూసే భార్య నాకు, ఇలాగ జాబ్ అయిపోయారంటే పెరిగేది ఆఫీస్కి వెళ్ళిపోతారు, అంతేనా? అంటే వివాహం కాకముందు జీవితం ఎలాగున్నా ఎప్పుడైతే నీ వివాహం జరిగిందో నీ జీవితం ఏంటవ్వాలి? కొన్ని బాధ్యతలు నీకు వస్తాయి. ఒక భర్తగా నువ్వు చేయవలసిన బాధ్యతలు, నీ భార్యని పోషించుకోవాల్సిన బాధ్యత,
నీ భార్యకి అన్ని విధాలు అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేసిన బాధ్యత నీకు ఉంటుంది. అంతేనా? పెళ్ళి అయిన తర్వాత బాధ్యత లేకుండా ఇల్లు అనుకోండి, అది అవుతుందా? వివాహం కాకముందు కవనస్తున్న జీవితం, వివాహం అయిన తర్వాత కవనస్తున్న జీవితం. ఒక కవనస్తురాలు ఉందనుకోండి, పెళ్లి కాకముందు తెల్లవారు 8 గంటలు వేసి వాళ్ళ అమ్మ మంచిగా వండితే క్యారెట్ కడితే టిఫిన్ చేసుకొని బాక్స్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అమ్మాయిలు డ్యూటీకి వెళ్ళిపోతారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు. అది సిఎంఆర్లోనో మోహన్లోనో ఇంకో దగ్గర. అంతేనా? వివాహమైన తర్వాత అలాగవుతుందా? అత్తగారింటికి వెళ్తుంది, అత్తగారింటి అత్త అంటది, వదిలేసినట్టు నాకు వంట ఉండమ్మా, నీ భర్త ఎంతవరకు నుంచి విషయాలు నా కొడుకునికో నేను ఎలాగ వచ్చావు కదా, నీకు వివాహం అయింది కదా, నా కుమారుడికి కోడలుగా వచ్చావు కాబట్టి నువ్వేం చేయాలి? వంట వండాలి, ఇంటి బాధ్యతలు మొయ్యాలి. అంతేనా? అంతేగాని మరి వివాహమైన తర్వాత కూడా నేను బాధ్యతలు మొయ్యను, నా భర్త బాధ్యతని తీసుకోను, నా భర్తకు వండి పెట్టనంటే సరైన విధానం కాదు. ఒక యవనస్తురాలు వివాహం కాకముందున్న జీవితము, అదేముగా వివాహం అయిన తర్వాత ఒక జీవితం. అంతేనా? ఒకసారి 2 సార్లు హల్లు ఇచ్చేదమ్మా. హల్లెలూయా. అమ్మగారి ఇంట్లో అయినప్పుడు అత్తగారి ఇంట్లో అవుతుందా? అంతేనా? అమ్మగారి ఇంట్లో అయితే 8 గంటలు ఇచ్చినా 9 గంటలు ఇచ్చినా అమ్మ మంచిగా ఉండి పెడతాది కాబట్టి ఆ క్యారేజ్ కడితే ఆ క్యారేజ్ పెట్టుకొని జూడికి వెళ్ళిపోతాం. అత్తగారి ఇంట్లో అలాగా? A woman have to carry the responsibility of the husband. అంతేనా? బిడ్డల కలక ముందు ఒకలాగా ఉంటుంది. పాస్టర్కి నేను ఏం చేసేవాళ్ళు మంచి, ఎప్పుడైనా విజయవాడ వెళ్ళాలంటే రిజర్వేషన్ లేకుండా కరెక్ట్గా 2 గంటలకు ఆటో బుక్ చేసుకుని వెళ్ళి ఆ లింక్ ఎక్స్ప్రెస్ ఏదో ఎక్కిపోయి వెళ్ళిపోయాను. ఇప్పుడు బిడ్డ వచ్చింది, బిడ్డతో ఎలా పడితే అలాగే వెళ్ళిపోవడానికి అవుతుందా? దెన్ బికమ్ ద పేరెంట్స్. ఒక తల్లిదండ్రులు అయిన తర్వాత చిన్న బిడ్డను తీసుకెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్లాలమ్మా? చాలా బాధ్యతగా తీసుకెళ్ళాలి. అది వివాహము కాకముందు నీ జీవితము, వివాహం అయిన తర్వాత నువ్వు జీవితము. మామూలుగా అయితే 9 గంటలు పడుకున్నారు, ఉద్యోగం చేస్తాను అనుకుని 9 గంటలకు పడుకుంటూ అవుతుందా? నేను 10 గంటలకు డ్యూటీకి వెళ్తానంటే అక్కడ ఆర్డర్ ఏమంటాడు, నువ్వు 10 గంటలకు వస్తే ఎలాగవుద్ది? నువ్వు 8 గంటలకు డ్యూటీ రావాలంటే 8:45కి రావాలి. పిల్లలు ఉంటారు, బాగా నిద్రపోతుంటారు. స్కూల్లో జాయిన్ చేసింది వాళ్ళ అమ్మ, నేను 10 గంటలలో వచ్చే స్కూల్కి వెళ్తారంటే అవుతుందా? ది రెస్పాన్సిబిలిటీ. అదే యేసయ్య నమ్ముకున్న తర్వాత, యేసయ్య నమ్మకముందు మన జీవితము, యేసయ్య నమ్మిన తర్వాత మన జీవితము, ఆయన రక్తము చేత మోచించబడ్డాం. we are the children of God, we are the children of God. దేవుని బిడ్డలము, దేవుని కుమార్తెలు కుమారులం కాబట్టి no more the only life, లోకానుసార జీవితం ఇచ్చిపెట్టాం. అందుకే పౌలు అంటాడు కదా, ఎవడైనాడు క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన న్యూ క్రియేషన్. క్రైస్తవుడు అంటే జనరల్ గా క్రిస్టియన్స్ అనేస్తాం, కానీ కరెక్ట్గా చెప్పాలంటే రీబోర్న్ క్రిస్టియన్, తిరిగి జన్మించిన క్రైస్తవుడు. యేసయ్య నమ్ముకున్నప్పుడు నిజమే, మనకు పర్లేదు కానీ మోటార్లు అన్నీ ఉన్నాయి, కానీ జనరల్గా చూస్తున్నప్పుడు కొన్ని సమయాలు గెలిపేమనుకోండి ఏమ్మా, అది ఎలాగుంటుంది అంటే వాటర్ ట్యాంకర్స్ వస్తాయి ఏమ్మా. ఆదివారం చాలా భక్తిగా ఉంటారు, వీళ్ళ జీవితం తెలియాలంటే ఎక్కడికెళ్ళి ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తే అబ్బాయి ఎంత గొడవ చూసారా? అంటే యేసయ్య నమ్ముకున్న తర్వాత నేను పాత జీవితం జీవిస్తానంటే అవదు. యేసయ్య నమ్ముకున్న తర్వాత ఇంకా నేను విగ్రహారాధన చేస్తానంటే అవదు. యేసయ్య నమ్ముకున్న తర్వాత ఇంకా నా పాత అలవాట్ల పద్ధతుల్లో ఉంటానంటే అవదు. నేను పరిచయకి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఒకరు గృహప్రవేశం పిలిచాడు. గృహప్రవేశం పిలిస్తే వెంటనే నేను వెళ్ళాను, ఎందుకంటే అప్పటికి నేను సేవలు ఉన్నాను. వెళ్ళాను, మంచిగా అన్ని పెట్టారు, చాలా మంది వచ్చారు. భోజనం అయిన తర్వాత నేను వెళ్తాను అంటే అన్నాడు ఆయన, ఎస్ఐ అయినా ఇప్పుడు ఎస్ఐకి ఉన్నాడు, అన్నాడు సాయంకాలం పార్టీ ఉంది. ఏంటుంది? సాయంకాలం పార్టీ ఉంది, మన ఫ్రెండ్స్కి పార్టీ ఉంది అన్నారు. నాకు అర్థమైపోయింది, ఎందుకంటే అదే ఫ్రెండ్తో గతంలో వేసే నమ్మకం తాగి తిరిగాం. ఇప్పుడు ఏమంటున్నాడు? పాత జీవితం గుర్తు చేస్తా, అమ్మ కాడ కాలంలో రాచబడి తిరిగావు, నాతో సినిమాలకు వచ్చావు, తాగావు కదా. ఇప్పుడు గేట్ ఉంది, సాయంకాలం మీట్ ఉందమ్మా, ఫ్రెండ్స్ అందరు గేట్ ఉంది, పార్టీ అంటే మరి మీకు తెలిసింది ఏంటి ఎలాగుంటుంది, మందు ఇవన్నీ ఏవో అంటారు. నేను అన్నాను, నేను అలా కాదు, నా పాత జీవితం విడిచిపెట్టాను. ఏంటి విడిచిపెట్టాను? నా పాత జీవితాన్ని విడిచిపెట్టాను, అవన్నీ కూడా విడిచిపెట్టి పెద్ద నాన్న ఏంటంటే న్యూ క్రియేషన్ ఫర్ గాడ్.
దేవుని కొరకు ఒక నూతనమైన సృష్టిగా నేను మార్చబడ్డాను. అలా రానన్నారు. నేను ఫంక్షన్ అనేది నాకు అవసరం లేదు, పార్టీ నాకు అవసరం అంతేనా. కాబట్టి వాడి జీవితాన్ని ఈ లోకము భూమి మీద ప్రతి క్రైస్తవుని జీవితం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే నువ్వు యేసయ్య నమ్మక ముందు నీ జీవితము, యేసయ్య నమ్మిన తర్వాత నీ జీవితం. అందుకని పౌలు అన్నాడు కదా, ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు ఏది యేసంట. ఒక మాట తెలుసా, మనల్ని ఏమనరు కానీ అని ఏమంటారు తెలుసా, యేసయ్య నమ్ముకున్నాడు అమ్మా ఏం చేస్తున్నాడు, యేసయ్య నమ్ముకున్నది ఇంకా ఏం చేస్తుంది అంటారా. అంటే ఈ లోకంలో విట్నెస్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ అన్న చెన్నెలు ఎలాగుండాలి, మనము ఒక సక్సెస్గా ఉండాలి. మనకి బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. We are having 4 gospels in the Bible. The gospel of Matthew, the gospel of Mark, the gospel of Luke, and the gospel of John. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇంకొక సువార్త ఉంది బైబిల్లో. ఇంకా అర్థం కాదు ఏంటి ఇంకో సువార్త ఏంటి, బైబిల్లో 4 ఉన్నాయి సువార్తలు కదా. ఇంకో సువార్త ఏంటి తెలుసా, మన జీవితం. అవర్ లైఫ్ the life of Christian people is in 5th gospel in the world. అంటే మన జీవితం ఎన్నో సువార్త, 5వ సువార్త. నీ యేసయ్య నమ్మకం ఉందన్న అలవాట్లతో ముందుకెళ్తానంటే అవదు. ఎందుకంటే నీ ద్వారా ఎవరిని మహింపరచడం, through our life the name of the Lord Jesus Christ must be glorified. దేవుని మన జీవితం ద్వారా ఎవరిని నామం మహింపరచాలంటే దేవుని నామం మహింపరచబడాలి. మనకు రక్తము కాచి, మనకు ప్రాణము పెట్టి ఆ పరలోక రాజ్యములో కోటాను దేవదూతల చేత ఇదిగో సైన్యములు యెహోవా పరిశుద్ధులని మానక స్తుతింపబడుతున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క నామము ఎవరి ద్వారా మహింపబడాలి, మన జీవితము ద్వారా మహింపబడాలి. There are so many passages in the Old Testament and New Testament. పాత గ్రంథములు అనేకమైన విషయాలు మనకు కనిపిస్తాయి, నూతన గ్రంథములో అనేకమైన విషయాలు మనకు కనిపిస్తారు సాక్షులు. బైబిల్లో మనం చాలాసార్లు యాకోబు గురించి ధ్యానిస్తాం. యాకోబు జీవితం ఏంటి తెలుసా, అసలు యాకోబు అంటే అర్థం ఏంటి తెలుసా, నా గొంతున్న కుడి చేయి చూపించాను, నా గొంతున్న కుడి చేయి చూపించండి. యాకోబు అంటే అర్థం ఏంటి తెలుసా, యాకోబు అంటే మోసగాడు. జాకబ్ మీన్స్ ద డిసీవర్. యాకోబు అంటే మోసగాడు. కానీ ఏ దినమైతే ప్రభు పాదాలు పట్టుకున్నాడు, ఏ దినమైతే దేవుడితో పెనుగులాడాడో, ఇదిగో నాయనా unless you bless me I won't leave you God, unless you bless me I won't leave you God, ఇదిగో నీవు నన్ను దీవిస్తేనే కానీ విడిచిపెట్టనన్నాడు. అప్పటికే యాకోబుకి ఎంతో ధనం ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు, నవరత్నాలు ఉన్నాయి, గొర్రెల మేకల ఒంటిల మందులు ఉన్నాయి. యాకోబు కాలంలో చాలా ధనవంతుడు. అంత ధనవంతుడని యాకోబుని దేవుడు ఏం చేసి తెలుసా, యాకోబు అని అనలేదు, ఇక మీదట నీవు ఎలాగవుతావు ఇస్రాయేల్, యు నో మోర్ జాకబ్, బట్ గాడ్ ఇస్ గోయింగ్ టు మేక్ యువర్ లైఫ్ యాజ్ ఎ బ్లెస్సింగ్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్. టు ద మ్యాన్ కి మానవ జాతికి ఆశీర్వాదకరంగా నేను నడిపిస్తున్నాడు. కాబట్టి ఇక మీద నీ పేరు యాకోబు కాదు, ఏంటన్నాడు, ఇస్రాయేల్. ద నేమ్ ఆఫ్ జాకబ్ హ్యాస్ చేంజ్డ్ యాజ్ ఇస్రాయేల్. ఇస్రాయేల్ అంటే అర్థమేంటి తెలుసా, ఇది నాన్న యూదుల్ని ఏమంటారు అంటే ఇస్రాయేల్ అంటే ఇస్రాయేలైట్స్ అంటారా. యాకోబు ఇంకా పాత జీవితంలో లేడు, యాకోబు ఇంకా పాత అలవాట్లు లేడు, యాకోబు ఇంకా పాత ఆచార్య పద్ధతులు లేడు. కానీ అందుకే పౌలు అంటాడు కదా, జీవించి వారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రారంభ పెట్టిన దేవుని కొరకు యేసయ్య కొరకు జీవించాలి. మరి ఎవరికి బ్రతకాలి చెప్పండి. ఒకసారి ఒక ఆమె అన్నది, భాస్కరు ఆ కూతురు కొరకు నేను బతుకుతానన్నది. ఎందుకు బతుకుతుందంట, ఆమెకు తర్వాత మళ్ళా ముందు కూడా ఒక 2 అబార్షన్లు అయిపోయి, ఆ అమ్మాయి పుట్టిన తర్వాత మళ్ళా ఇంకొక 2 అబార్షన్లు అయిపోయి, ఇంకొక బిడ్డ రావడానికి సాధ్యం లేదు. నాకు అంటుంది, నేను ఎవరికొరు బతుకుతాను తెలుసా భాస్కర్, నా కూతురు గురించి బతుకుతాను. నేనన్నా నీ కూతురు బతకాక యేసయ్య కొరకు బ్రతకాలి. ఎవరికొరు బతకాలి మనం చెప్పండి, ఎవరి కొరకు? పౌలు ఏమన్నాడు తెలుసా, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అన్నాడు. కాబట్టి మన జీవితము యేసయ్య నమ్మకం ఉంది, మన జీవితము యేసయ్య నమ్మిన తర్వాత మన జీవితం,
యాకోబు దేవుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డానికి ముందుగా యాకోబుగా జీవితం. యాకోబుకి 4 భార్యలు ఉన్నారు, 12 మంది బిడ్డలు ఉన్నారు, కుమార్తెన్నారు, ఎంతో సంపద ఉంది. కానీ దేవునికి కావాల్సింది అది కాదు. ఆ దినాన్ని ఆ దేవుని పాదాలు పట్టుకొని నన్ను దీవిస్తానని విడిచిపెట్టి ఆ దినాన్ని ఆ ఇశ్రాయేలుగా మాత్రం నో మోర్ జాకబ్. అబ్రహాము యొక్క జీవితం మన అందరికీ తెలుసు. ఆయన ఏం చేసేవాడు తెలుసా? బొమ్మల వ్యాపారం చేసేవాడు. బొమ్మల వ్యాపారం అంటే విగ్రహాలు చేసి ఆ ఊరు తిరిగి ఆ విగ్రహాలు అమ్ముకునేవాడు. అది అబ్రహాము యొక్క జీవితం. ఒక దినాన్ని దేవుడు ద గాడ్ హాస్ విజిటెడ్ హిమ్. ద గాడ్ హాస్ మేక్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం అండ్ ద బిలియన్స్ ఆఫ్ పీపుల్. ఈ దినాన ప్రతి క్రైస్తవుడు మాత్రమే కాదు, అటు యూదులు కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశానికి ఒక విధంగా చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ ఫెయిత్, ఫాదర్ ఆఫ్ ఫెయిత్, ఫాదర్ ఆఫ్ మెనీ జనరేషన్స్. అనగా విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అని ఏం పని చేసేవాడు? బొమ్మల వ్యాపారం చేసేవాడు. ఒక దినాడు దేవుని అడుగుతున్నాడు, ఏమంటే నాయనా నువ్వు ఉంటే ఇదిగో ఈ కళ్ళుండి చూడలేదు, చెవులుండి వినట్లేదు, నోరుని మాట్లాడలేదు కాబట్టి నువ్వు ఉంటే నీకు నా ప్రత్యక్షం. ఎప్పుడైతే అబ్రహాము దేవుని సన్నిధిని మోకరించాడు, అప్పుడు ద గాడ్ హ్యాస్ విజిటెడ్ హిమ్, ద గాడ్ హ్యాస్ చేంజ్డ్. అనగా దేవుడు దర్శించాడు. అప్పుడు ఆది కాండములో 12 ఏమంటే తెలుసా? ఇదిగో అబ్రహామా నేను దేశాన్ని విడిచిపెట్టాను. అంతేనా? ఇప్పుడు ఇండియాలో మనం ఉన్నాం, ఇంకో దేశానికి వెళ్ళి సెటిల్ అవ్వమంటే మనం వెళ్తామా? ఉద్యోగాలు చేయడానికి లేదు, దుబాయ్, ఖతరో, ఇంకో దేశం, ఇంకో సింగపూర్, ఇక్కడికి వెళ్ళినా ఓ 10 సంవత్సరాలు అక్కడ ఉండేసి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తామా? అగైన్ వి కమ్ టు ఓల్డ్ ప్లేస్. మళ్ళీ మన దేశానికి వచ్చి మన ప్రాంతంలో వాసం అవుతాం. అయితే అబ్రహాముని దేని విడిచిపెట్టమంటున్నాడు? నేను దేశాన్ని ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఆ దేశాన్ని విడిచిపెట్టి అబ్రహాము అంటున్నాడు. అక్కడతో ఆగలేదు దేవుడు. ఏమన్నాడు? నీ బంధువులు విడిచిపెట్టి, నీకు కలిగిన దాన్ని విడిచిపెట్టి నేను చూపించి దేశానికి వెళ్ళా. అందరూ ఒకసారి 2 హల్లు ఇచ్చేదావా? ఇంకప్పటికి వచ్చేదా? ఎక్కడికి వెళ్ళమన్నాడు? మన స్థితిగతులు దేవుడికి అవసరం లేదు, గుర్తుంచుకోండి. మరి ఇదేది కూడా దేవునికి అవసరం లేదు. నేను ధనం ఉంది, అది అవసరం లేదు దేవుని తర్వాత. దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ థింగ్స్. నేను చదువుకున్నాను, అది కూడా దేవునికి అవసరం. నేను ఇంత మాట కాదు, అది కూడా దేవునికి అవసరం. దేవునికి కావాల్సింది ఏంటి తెలుసా? దేవుని యొక్క మాటకి లోబడి జీవితం దేవుడు ఆశిస్తాను. అందుకని సాక్షాత్ దావీదును రాజుగా అభిషేకించడానికి సమయాలు వెళ్ళినప్పుడు అక్కడ సమయాలతో దేవుడు అంటాడు ఏమిటంటే తెలుసా? మ్యాన్ లుక్స్ ఎట్ ద అవుట్ సైడ్ అపియరెన్స్ బట్ గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్. మనుషులు 10 రూపాయలు చూస్తారు, కానీ దేవుడు ఏడు చూస్తాడు. దేవుడికి కావాల్సింది ఏంటి చెప్పండి? నీ సౌందర్యం అక్కర్లేదు, నీకు ఎవరు అక్కర్లేదు, నీ బలం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. గాడిద్దరు మాట్లాడించాడు దేవుడు. అందుకే యేసు ప్రభుతో అపవాదం అంటాడు కదా 3 శాతంలో, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లుగా చేసుకోమన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? రాళ్లతో కూడా మాట్లాడించగలదు దేవుడు. ఆయనకు అసాధ్యపడదు అంటే ఏమి లేదు. అందుకని ఇక్కడ అబ్రహాము చేస్తున్నప్పుడు అన్ని విడిచిపెట్టాడు. దేని వాక్యం ఏమిటి తెలుసా? అబ్రహాం హస్ ట్రస్టెడ్ ద గాడ్. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. అంటే ఏది నీతి? మన మంచి పనులా, మన దాన ధర్మాలా, మన చదువు, మన ధర్మం, ఇంకోట ఇవేవి కాదు దేవుడు. అందుకని ఇక్కడ సాక్షి అబ్రహాముతో అన్నాడు కదండి, విడిచిపెట్టు. మనం కూడా అంతే. వేసే నమ్మకం ఉంది, లోకాశంలో ఉన్నాం, లోక పద్ధతుల్లో ఉన్నాం, విగ్రహారాధనలో ఉన్నాం, లోక స్థితిగతుల మధ్య ఉన్నాం, అన్ని ఆచారాల పద్ధతుల్లో ఉన్నాం. నేను ఎప్పుడైనా వివాహం చేసేటప్పుడు, ఎందుకంటే వచ్చిన 8వ తరగతిన మ్యారేజ్ చేయాలి, ప్రధానం నేనే చేయాలి, 7వ తరగతిన పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం, ఇలాగ చాలా కార్యక్రమాలు ఉంటుంది. నేను ఏం చెప్తానంటే, అమ్మ ఎట్టి పరిస్థితులు మన వచ్చారు పెళ్లి కొడుకును, వాళ్ళ బంధువులు, ఒక బంధువు వాళ్ళ మదరు అక్క అనుకుంటాను, ఇంకొక పాస్కర్ తీసుకుని వచ్చారు. నేను అన్నాను, ఎట్టి పరిస్థితులు కూడా లోక సంబంధమైన ఆచారాలు మనము ఏం చేయకూడదు, ఎట్టి పరిస్థితులు ఉండకూడదు. లోక సంబంధ ఆచారాలు ఏమి ఉండటానికి వీలు అంతేనా? కాళమీరావు గారు మనవరాలకి అన్నప్రార్థన చేయడానికి, తర్వాత తల వెంట్రుకలు తీయడానికి వెళ్ళాను. ముందని చెప్పాను, అమ్మా ఏది ఆచారాలు ఆడు చెయ్యరనుకోండి, ఎందుకంటే మనం యేసయ్యని
You have to live an exemplary life in the world. లోకంలో మనం చూసారు. అందుకే పౌలు అంటాడు కదా, 1 Corinthians chapter 11 verses 2 లో అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి, ఇంగ్లీష్ లో చాలా మంచి మాట అంటారు, imitate me as I imitate Jesus Christ. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోమన్నారు. అంటే దేవుడు యెహోవా దేవుడి పిలవక ముందు అబ్రహాము జీవితం, ఆ తర్వాత జీవితంలో ఎప్పుడు కూడా అబ్రహాము పాత జీవితం జీవించిన. అందుకని ఏంటంటే the God make the life of Abraham as a blessing unto not millions, billions of people. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆశీర్వాదకరమైన ఒక ఉన్నతమైన స్థితిగతుల్లో దేవుడు అబ్రహామును నడిపించాడు. జక్కీ గృహంకి వెళ్ళినప్పుడు జక్క డెడికేట్ చేసుకున్న ఆయన నా ఆస్తుల సగం పేదలకు ఇస్తున్నాను, నన్ను ఎవరు తీసుకుంటారు 4 రెట్లు ఇస్తాను, ఇలా డెడికేట్ చేసుకుంటే అక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా, దేశీ ఏమన్నాడు తెలుసా, వాట్ ద జీసస్ వాస్ పోర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద జక్కియాస్. ఏమన్నాడు తెలుసా, ఇతడును నా కుమారుడు అనలే, ఇతడు నా కుమారుడు అనలే, ఏమన్నాడు, ఇతడును అబ్రహాము. అంటే God has given such an importance for Abraham. దేవుడు అబ్రహాముకి అంత ఇంపార్టెన్స్, అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే అబ్రహాం ఎవరిని అన్నాడు, దేవుని అన్నాడు. అదే మాట నూతన చూసినప్పుడు ఇదిగో పాతవి గతించను, పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత జీవితం అనేది ఏంటి మాట తెలుసా, మార్చబడాలి. ఇంకా అని లోకానుసారంగా ఉంటారు, ఇంకా ఒకప్పుడున్న అలవాట్లు ఉంటారంటే అది క్రైస్తవ జీవితం. దట్ ఈస్ నాట్ ద క్రిస్టియన్స్ లైఫ్. అందుకంటున్నాడు తిరిగి జన్మించాడు, బాప్తించాడు. ఏమన్నా తెలుసా, ఆ పాత జీవితం బాప్తిసం అర్థం ఏంటంటే చాలా మంది తెలియదు. బాప్తిసం అంటే అర్థం ఏంటంటే నీటిలో ముంచినప్పుడు ఎలా 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 లేగాలి, మళ్ళీ ఆ నీటిలో పైకి దేవుడి దగ్గర తీసుకొచ్చి ఇలాగ నేటప్పటికి పాత జీవితం. ఆ పాతవన్నీ ఎక్కడి నుంచి వెళ్ళామా, ఆ నీటిలో ఉండిపోవాలి. ఇంకా పాత కొని పెట్టుకొని కానీ మనం అలా నీటిలో వస్తే అది క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. అబ్రహాం అన్ని విడిచిపెట్టాడు. యాకోబు కూడా దేవుడి పాత్ర, అప్పటికి యాకోబుకి ధనం లేదని కదా, అన్ని ఉన్నాయి. భార్యలు 4 భార్యలు, 13 మంది బిడ్డలు అన్ని ఉన్నాయి. కానీ యాకోబు ఏమంటున్నాడు, ఆయన నేను దీవిస్తాను కానీ యాకోబు కాక యాకోబుగా లేడు. ఆ తర్వాత బైబిల్ ఎక్కడ కూడా యాకోబు అన్నారు, ఆయన ఏమని ఇశ్రాయేలు. God changes life అని జీవితాన్ని దేవుడు మార్చివేశాం. నూతన వద్దకు వచ్చినప్పుడు కూడా అనేకమైన విషయాలు మనకు కనిపిస్తాయి, అనేకమైన దృష్టాంతాలు మనకు కనిపిస్తాయి. యేసు ప్రభు సిలువకి వెళ్ళడానికి ముందు తన శిష్యులతో పాటు బలారాధన, హోలీ కమ్యూనియన్ అంటారు, ప్రభాత భోజన బల్ల కార్యక్రమంలో యేసు ప్రభు 12 శిష్యులతో ఆచరిస్తున్నాడు. రిటర్న్ తీసుకున్నాడు, విరిచాడు, ఇదిగో దిస్ ఇస్ మై బాడీ ఆఫ్ క్రైస్ట్, ఇది నా శరీరం అన్నాడు. రక్తం తీసుకొని రక్తం అన్నాడు, దీనిలో పానం చేయబడినాడు. అలా నాటి జ్ఞాపకం, రిమెంబర్ మీ వెన్ యు డు దిస్. ఈ ప్రభాత భోజన బల్ల కార్యక్రమంలో నేను పాల్పొందిన ప్రతిసారి కూడా నన్ను జ్ఞాపకం చేస్తాను, రిమెంబర్ మీ. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. అదే టైంలో యేసు ఏమన్నాడు తెలుసా, ఇదిగో మీలో ఒకరు నన్ను అప్పగిస్తారన్నారు. అంతేనా? అంతేనా కాదా? మనం అనుకుంటే మన శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టూ ఉన్నోళ్ళు ఉంటారు. అంతేనా కాదా? అయితే ఆచరిస్తున్నాడు. ఆచరిస్తే అప్పుడు ప్రభు అన్నారు, అదిగో మీలో నన్ను ఒకడు అప్పగిస్తారన్న. అటు పేతురు అంటాడు కదా, ఎందుకంటే పేతురు దుందుడికి పేతురు దేనికన్నా ముందు ఉంటాడు. పేతురు అంటాడు కదా, ఇదిగో నాయనా నీ గురించి చావడానికని సిద్ధం కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టాను. ఈరోజు ప్రధాన యాజకుడు వచ్చారు, శాస్త్రులు పరిశీలన వచ్చారని పట్టుకున్నారు. ఆయన పట్టుకున్న తర్వాత అప్పుడు పేతురు అంత ముందు ఏమన్నాడు తెలుసా, బలాదన టైంలో, గో పేతురు నన్ను ఎరగని ఎన్నిసార్లు బొగ్గుతావు, నువ్వు ఎన్నిసార్లమ్మా 3 times, 3 సార్లు బొగ్గుతావు. పేతురు కూడా అర్థం కాలేదు, అమ్మో వేసే అలాగే చెప్తున్నాడు, ఆయన నీకు రెడీ టు డై ఫర్ యువర్ లార్డ్ అన్నాడు. ఆ రాత్రి కాల్సి ఎన్నిసార్లు బొగ్గాడు, ఎవరో చూసి నువ్వు వేసుతో కూడా ఉన్నావు కదా, ఆయన ఎవరో నాకు తెలియదు. ఎన్నిసార్లు ఉన్నాడు? 3 సార్లు బొగ్గాడు. ఆ 3వ బొగ్గినట్లు ఏడు కూసింది, కోడి కూసింది. అదే పేతురు, అది పేతురు యొక్క పాత జీవితము. అదే పేతురు యేసు పరిచయం చేయడానికి పేతురు జీవితం. అది ఏ దినమైతే
The apostles were filled with Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుని చేత పెంతెకొస్తు పండుగ దినాన్ని వారు ఎప్పుడైతే అభిషేకించబడ్డారో పేతురు జీవితం ఏంటండి? మార్చబడ్డారు. ఆ తర్వాత పేతురు దేవుని కొరకు రోషము కలిగిన, పౌరుషము కలిగిన జీవితము పేతురు జీవించాడు. దేనికి భయపడలేదు. గుర్తుంచుకొని క్రైస్తవుడు దేనికి భయపడలేదు. నెహ్రూ గారు అన్నారంటే ఒకసారి వివిధ దళాధిపతులు పిలిచి, అంటే ఎయిర్ ఫోర్స్, సీ ఫోర్స్, ల్యాండ్ ఫోర్స్ అంటారు, ఆర్మీని, నేవీని వీళ్ళు పిలిచి వీళ్ళందరినీ సుపీరియర్స్ పిలిచి ఎవరు ముట్టుకున్నా క్రైస్తవులు మాత్రం ముట్టుకోకండి, ఎందుకంటే క్రైస్తవులు నిద్రపోతున్నారు సింహాలు. దేనికి? ఏంటమ్మా క్రైస్తవులు అంటే ఏంటంటే మనము ఏ సింహాలమే? నిద్రపోతున్న సింహాలు. నిజమైన క్రైస్తవుడు దేనికి భయపడ్డా? అనారోగ్యాలు భయపడ్డు, సమస్యగా భయపడ్డు, నిందలు అవమానాలకు భయపడ్డు, చావు వచ్చి ఎదురుగా నిలబడినా. నేను లాస్ట్ చెప్పాను మణిపూర్లో జరిగిన సంఘటన. ఒక ఆయన తల మీద గన పెట్టి ఆ రెండు చేతులకు రెండు కాలు కట్టేసి రోడ్డు మీద కూర్చోబెట్టారు. నువ్వు ఏ సైడ్ విడిచిపెడతావా, నువ్వు కాల్చి పెడతావా? ఏమన్నా తెలుసారా? నువ్వు కాల్చుకుని నేను మాత్రం ఏ సైడ్ విడిచిపెడతా. బ్రతుకుడు తీస్తే చావు అయితే నా, నువ్వు నన్ను కాల్చుకుంటావో ఏం చేసుకుంటావు అనవసరం, నేను మాత్రం ఏ సైడ్ ఐ వాంట్ లివ్ బై గాడ్. అంతేనా? తల మొక్కలు అయిపోయింది, అంతగా కాల్చేది. అంతేనా? ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడ తెలుస్తామో? ద లైఫ్ ఇన్ ద వరల్డ్ ఇస్ లిమిటెడ్. ఎంతకాలం జీవిస్తాం మనం? 70 సంవత్సరాలు, 80, ఇప్పుడు 100, 150 సంవత్సరాలు అడుగుందా. కానీ ఇది ఎటర్నల్ లైఫ్ కాదు కదా, శాశ్వత నివాసం కాదు. ద గాడ్ ఇస్ ప్రిపేరింగ్ ది హెవెన్ ఆఫ్ గాడ్, ది హెవెన్లీ ప్యారడైజ్, హెవెన్లీ జెరూసలేం ఫర్ us అంటారు. ఇదిగో నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేనుండే స్థలంలో మీరు నుండిలాగా ఒక దినాన్ని వచ్చి తీసుకెళ్తాను వాగ్దానం చేసి. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మాట తప్పడానికి ఆయన మనిషి మానవుడు కాదు. మాట ఇస్తే దేవుడు తప్పిపోతారా? ఆయన మాట ఈజ్ నాట్ ద ట్రూ అంటే దేవుడు. కాబట్టి మాట ఇస్తే మన జీవితంలో ఖచ్చితంగా ఆ మాటని నెరవేరుస్తాడే. భూమి ఆకాశము గతించిపోవచ్చు కానీ నా మాటలో ఒక సొన్న గాని పొల్లు గాని తప్పిపోతుంది దేవుని వాక్యములు. 3 సార్లు ఏసి ఎవరో అబద్ధం ఆడిన బుంకిన అదే పేతురు. రోషము కలిగి, పౌరుషము కలిగి దేవుని పరిచయంలో ముందుకెళ్ళినప్పుడు ఎన్నో అవంతరాలు ఎదురుపడ్డాయి, కానీ దేనికి భయపడలేదు. ఒక దినాన్ని ఎదురుగా వచ్చి చావు నిలబడ్డారు. అన్నారు కదా అని పట్టుకొని ఎక్కడ పట్టుకుని తెలుసా? ఇప్పుడు రోమన్ పట్టణం ఉంది, ఇటలీ దేశం, ఐరోపా ఖండంలో. నేను సిలువ వేస్తామన్నారు. అప్పుడు పేతురు అన్నాడు కదా, సిలువకు భయపడలేదు, కానీ నేను యేసుక్రీస్తు సమానము కాదు, నా రక్షకుడు విమోచకుడు యేసే కాబట్టి యేసు ప్రభులాగా నాకు సిలువేయకండి. ఎలాగేమన్నాడు? అడ్డముగా సిలువేయమన్నాడు. ఏ పేతురు అయితే యేసే అరగడని 3 సార్లు బొంకుడు, అదే పేతురు రోషము కలిగి, పౌరుషము కలిగి దేవుని పరిచయం చేయడం మాత్రమే కాదు, మా చావు వచ్చి ముందుకు ఎదురుగా నిలబడి ఉన్నా ఏమన్నాడు తెలుసా? నన్ను మామూలుగా సిలువేయకండి యేసే ఎలాగా, కానీ ఎలాగ అడ్డముగా. ఇప్పటికీ మెడ్రాస్ పట్టణంలో సెంట్ థామస్ మౌంట్ ఉంటుంది, అక్కడ అది చాలా ఇంపార్టెన్స్ ఉన్నది ఆ ప్లేస్ కి. థామస్ గారు అది చెప్పండి ప్రాంతం అది, ఆ కొండ ఉంటుంది, ఆ కొండ మీద ఉంటుంది. నేను చాలాసార్లు ఎప్పుడు మెడ్రాస్ పట్టణంలో కంపల్సరీగా సెంట్ థామస్ మౌంట్ కాదు, అక్కడ చిన్న పెద్ద చర్చ్ ఉంటారు, రోమన్ క్యాథలిక్ చర్చ్. దాంట్లో 13 మంది అప్పస్తులు ఎలా చనిపోయారు అనేది ఫొటోస్ పెట్టాడు. పేతురుని ఎలా సిలువేసా తెలుసా? అర్థముగా సిలువేసి. అంటే దేని భయం? మరణానికి భయపడలేదు. ఒకప్పుడు మరణానికి భయపడ్డాడు. ఏసైనా తెలిసి అంటే ఎక్కడ పట్టుకుంటారో, ఎక్కడ జలసాలను వేస్తాడని భయపడ్డాడు. కానీ అదే పేతురు దేవునికి అభిషేకించద నింపబడినప్పుడు నో పిక్చర్, ఈజ్ ఎ న్యూ క్రియేషన్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఒక నూతనమైన సృష్టిగా పేతురు మార్చబడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఇంకో భక్తుడు ఉన్నాడు, పౌలు. ఏం చేస్తున్నాడు? ఎవరిని హింసిస్తున్నాడు? ఎవరినావా? బైబిల్లో స్టెఫన్ ఆ స్టెఫన్ అత్సాక్షి అయినప్పుడు అక్కడ పౌలు ఉన్నాడు. బైబిల్ అక్కడ లేదు, కానీ చరిత్ర ప్రకారం పాలు ఇదే. అట్ ద టైమ్ ఆఫ్ ద మార్చ్ ఆఫ్ స్టీవెన్, స్టెఫన్ అత్సాక్షి దేవుని కొరకు అయినప్పుడు అక్కడ పౌలు ఉన్నాడు. దేవుని ప్రజలు హింసిస్తున్నాడు. దేవుడి ప్రజలకు. ఎందుకంటే పౌలు కూడా మన పాత జీవితం తుప్పట్టడానికి లేదు.
ఆయన నమ్మకం ఏంటంటే యోధా మాత్రం నిజము, యెహోవా దేవుడు నిజము. యేసయ్య గురించి కన్నా ప్రత్యక్షత ఇంకా పౌలుకి రాలేదు. ఒక దినాన్ని దేవుడు ఆకాశంలో ప్రత్యక్షమై అన్నాడు కదా, పౌలా పౌలా సౌలా సౌలా అంటే ఏమన్నా తెలుసా? నువ్వు ఎవరో నాయన అండం. మీరు బైబిల్ చూడండి, చాప్టర్ 10 యాక్షన్ ఉంటుంది. అపోస్తలుల 10వ అధ్యాయం నువ్వు ఎవరు 9వ అధ్యాయం 10వ అధ్యాయం ఏమంటుంది తెలుసా? నువ్వు ఎవరు అండవు, నువ్వు ఎవడవు నాయన అంటే ప్రభు చెప్పిన మాట అంటే ఐఎమ్ యువర్ పర్సిక్యూటెడ్ జీసస్ క్రైస్ట్. నీవు హింసించిన మాట తెలుసా? మిమ్మల్ని ముట్టివాడు నా కనుపాపను. అంటే మనల్ని ఎవరైనా సరే కీడు చేయాలని చూసారు అనుకోని, ఎవరు కీడు చేస్తున్నట్టు? మా పాప ఉంది, పాపను ఎవరిని కొట్టడానికి వస్తే ఎవరి ముందు వస్తారు? వాళ్ళ అమ్మ ఎక్కడ నుండి ఇక్కడ నీరు వస్తారు. ఇంకా ఎందుకంటే తాతలు వాళ్ళందరూ బయలుదేరుతారు. అంతేనా? అంటే బిడ్డ వెనకాల ఎవరున్నావు? ఉన్నావా? ఒకటి చెప్పండి, మన వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకే దేవుడు చెప్పారు, మారాడు, ఇదిగో మిమ్మల్ని ముట్టివాడు నా కనుపాపను. మనల్ని ముడితే ఎవరు ముట్టినట్టంట? దేవుని యొక్క అమ్మ. చెప్పండి, మన చాలాసార్లు అర్థం కాదు కనురెప్పలు దేవుడు ఎందుకు చేశాడు తెలుసా? మన శరీరం అన్నిటికంటే సెన్సిటివ్ ఏదంటే ఐసే. కళ్ళు కంటే సెన్సిటివ్ ఏది లేదు మన బాడీలో. మానవ శరీరం అన్నిటికంటే సున్నితమైనది ఏంటంటే ఏమో తీసుకుని ఇలా పొడుచుకున్నా పెద్ద ప్రాబ్లం కాదు, ఏం చిన్నది రక్తం అదే చిన్న వస్తుంది. యాక్సిడెంట్ చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఏముందిలే దెబ్బ, మనం ఒక 6 10 రోజులు మారిపోతాం, మెడిసిన్ తీసుకుంటాం. కానీ మన శరీరం అంతట్లో కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఏంటి? కళ్ళు. అందుకే అంటారు కదా, సర్వేంద్రియ నయనం ప్రధానం అన్న. అంటే అన్ని ఇంద్రియాలు అక్కడ ముఖ్యమైన ఇంద్రియం ఏంటంటే కళ్ళు. కళ్ళు లేకపోతే లోకంతో చీకట్టుకుంటుంది. ఈ కళ్ళను దేవుడు ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు ఏం చేశాడు? ఏడు పెట్టాడు, కన్ను రెప్పలను పెట్టాడు. అయితే ఏదైనా ఇలా వస్తుంది అనుకో ప్రమాదం, కళ్ళు పోసాడు. అంటే రెప్పలు దేవుడు ఎందుకు పెట్టాడు? దేని కొరకు? మన కళ్ళను కాపాడడానికి దేవుడు పెట్టాడు. ఎందుకంటే దేవుడు మానవుని చేస్తున్నప్పుడు చాలా శ్రద్ధగా చేస్తాడు, అందుకని కనురెప్పలు పెట్టాడు. అందుకే దేని వాక్యంలో ఏముందంటే, మిమ్మల్ని ముట్టివాడు ఎవరిని ముట్టినట్టంట? చెప్పండి ఒకసారి. మనల్ని ముట్టితే ఎవరిని ముట్టినట్టమ్మా? మన కీడు తలపెట్టాలని చూసారనుకుంటే ఎవరైనా సరే. పెదపాసకి వేసే నమ్ముకున్న తర్వాత అంట, పెదపాసం గారు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయారు. 6 నెలలు లోపల పెదపాస గారు దేవుడు దర్శించాడు. ఆమె కూడా ప్రభు నమ్ముకుంది. మా మేనత్తో కాముంది, ఇక్కడ ఉన్నది తెలియదు కానీ సంపత్పురం అని కసింకోట నుండి రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి. కసింకోట నుండి ఒక 7-8 కిలోమీటర్ 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆమె అన్నదంట, నువ్వు ఏ దేవుని నమ్మో ఆ దేవుని నమ్మో, నీకు మాకు సంబంధం ఏంటి? మీ ఇళ్ళకి మీరు రావు, మా ఇళ్ళకి మీరు రావడానికి వీలు లేదు. మేము పిలం నా ఫంక్షన్స్ లేదు, మా శుభకార్యం దేనికి నేను పిలం అంటే మా అమ్మని అన్నదంట, నువ్వు ఇది ఊర్లోని కాయగూరలు అమ్ముకుంటావు అన్నదా. ఏంటి అమ్ముకుంటావు? నువ్వు బజార్లోకి వెళ్ళి కాయగూరలు అమ్ముకుంటావే అన్నదంట. అన్నది కొన్ని రోజులు అయిపోయింది, 2 సంవత్సరాల తర్వాత అనుకుంటా. పాస్టర్ బండి మీద వెళ్తున్నారు. ఒక ఆమె యాక్చువల్గా మా మేనేజ్ చాలా ధనవంతులు అంటారు, పార్వతి అంట. చాలా ధనవంతులు అక్కడ ఉన్నదే. మన దగ్గర మా మాయ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్. అయితే దినాన్ని పాస్టర్ గారు బండి మీద వెళ్తున్నారంట. విద్యుత్ సూపరింటెండెంట్ బండి మీద వెళ్తుంటే ఎదురుగా ఒక ఆమె వచ్చి కాయగూరలు బొట్టు పెట్టుకుని వస్తున్నారు. ఏడు పట్టుకుని వస్తున్నాము కాయగూరలు పట్ట. మామూలుగా మనం ఏది వెళ్తుంటే రోడ్డు మీద ఎంతో మంది ఆ కాయగూరలు బట్టలు పట్టుకుని ఆడగలుగుతున్నాం. దగ్గరికి వచ్చి చూసారు, ఎవరంటే పెదపాసన అంటే మా వద్దులాగా ఉందంటే అన్నారు. ఏమని చెప్పించింది చెప్పండి? కాయగూరలు అమ్ముకుంటావు మార్కెట్లో అంది. ఎవరు అమ్ముకుంటున్నారు కాయగూరలు చెప్పండి? మిమ్మల్ని ముట్టివాడు నా కనుపాపని. అంటే మన కీడు తలపెట్టాలని చూస్తే ఎవరైనా మనం విమర్శ అదే మాట్లాడుతుంది, అంతేనా కాదా? అందుకని చూడండి ఒకసారి, మిమ్మల్ని ముట్టివాడు నా కనుపాపను. ఒకసారి చాపలు కూడా దేవుని నామం. ఏ పౌలైతే దేవుని ప్రజలు హింసించాడు, అదే పౌలకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ద గాడ్ హస్ గివెన్ విజన్ టు ద పాత్. పౌలు పేరు పౌలు కాదు, సౌలు అని పేరు. దేవుడు సౌలుని ఎలా చేశాడు? పౌలుగా మార్చి వేశాడు. నువ్వు ఎవడో నాయన అన్నాడు, అంతేనా? అదే కూడా ఒక మాట గుర్తించుకుని బైబిల్ అంతటిలో కూడా
దేవుని కొరకు ఎక్కువ కష్టాలు, మనందరం కూడా దేవుని కొరకు ప్రయాసపడతాం. ఈ 6000 సంవత్సరాల మానవ జీవితంలో దేవుని కొరకు యేసయ్య కొరకు ఎక్కువ ప్రయాసపడింది ఎవరంటే పాత నిబంధనలో యోబు ఎక్కువ కష్టాలు పడింది. నూతన నిబంధనలో పౌలు, పేతురు గారి కంటే అపోస్తలులందరికంటే కూడా ఎక్కువ దేవుని కొరకు శ్రమలు పడ్డాడు. మీరు చదవగలిగితే కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 11వ చూడండి. ఆకలితో ఉన్నాడంట. నేను లాస్ట్ టైం చెప్పాను, పౌలు పేదవాడు కాదు, చాలా ధనవంతుడు, చాలా జ్ఞానం కలిగిన వాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని క్షణము కలిగిన వాడు పౌలు. కానీ పౌలు చేసే నమ్మకం ఉంది ఆ జీవితం. దేవుడి కొరకు ఎన్నో కష్టాలు పడ్డాడు, దేవుడి కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు, దేవుడి కొరకు ఎన్నో నిందలు అవమానాలు పడ్డాడు. ఆకలితో ఉన్నాడంట. పట్టుకోవడానికి బట్టలు లేవు. మన బీరువాళ్ళకి ఓపెన్ చేస్తే బీరువాలు అంటే మన బట్టలు ఉంటుంది. కానీ పౌలుకి వస్త్రాలు, బట్టలు విల్లేదు వేసుకోవడానికి. చలేస్తుంటే మన రగ్గులు ఉంటాయి. పౌలకి శరీరం కప్పుకోవడానికి రగ్గులు లేవు, తినడానికి ఆహారం లేదు, కష్టాలు పడ్డాడు. ఎన్నోసార్లు గట్టంతో కొట్టబడ్డాడు, చెరసాల్లో ఉన్నాడు, వాడ పగిలి 4 దినాలు సముద్రంలో ఉన్నాడు. దేవుని కొరకు నూతనంలో ఎక్కువ ప్రయాసపడింది ఎవరంటే పౌలు భక్తుడు. అది పౌలు పాత జీవితం ఒకటి. ఏ పౌలు అయితే క్రైస్తవులను హింసించాడో, యేసయ్య వ్యతిరేకముగా పౌలు అయితే జీవించాడు, అదే పౌలుని దేవుడు దర్శించినప్పుడు సౌలు జీవితం ఎలాగైపోయింది, పౌలుగా మార్చాడు. అదే మాట ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మన వద్ద ఆదికాండం 47 వచ్చాను. Genesis chapter 47 verses 8. ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని? యాకోబు యాకోబు నేను 130. ఏంటంటే యాత్ర చేసిన సంవత్సరం. మన లోకంలో యాత్ర చేస్తున్నావు, యాత్ర చేయడానికి వచ్చాం. నేను యాత్ర చేసిన సంవత్సరం 130. నేను జీవించిన సంవత్సరం అమ్మా ఎలాగున్నాయంటే జీవించిన సంవత్సరాలు అమ్మా. ఒక మాట చూడండి ఒకసారి, బైబిల్ అలా పెట్టి చూడండి. లోకానుసారంగా ఉన్నాం అనుకోండి, మంచిగా సినిమాలకి వెళ్ళవచ్చు, అంతేనా? అది చాలా సంతోషం. అందరూ మంచిగా షికారు చేయొచ్చు, అక్కడికి వెళ్ళి ఎక్కడో తిరగవచ్చు, అంతేనా? అందుకని దేవుడు 2 మార్గాలు చెప్పాడు, విశాలమైన మార్గం, ఇరుకు మార్గం. యేసే నమ్ముకోవడం తర్వాత లోకానుసారంగా జీవిస్తామంటావు. ఇది ఎలాగుంటుందంట? కష్టంతో ఉంటుంది, ప్రయాసతో ఉంటుంది, నిందలు అవమానాలతో ఉంటాయి. కొన్నిసార్లు లేవు తెరవకుండా మనం ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు కష్టం కూడా ప్రార్థన చేయాలి, అంతేనా? ఇప్పుడు ఇంకా నయమే పర్లేదు. కానీ ఒకప్పుడు ఏమన్నా తెలుసా, యేసుని నమ్ముకోవడం అంటే వెళ్ళిపోతుంటే ఎవరు వెళ్ళిపోతున్నారు? హల్లెలూయా వెళ్ళిపోతున్నారు. ఎవరు వెళ్ళిపోతున్నారమ్మా? అంతేనా? అంటే క్రైస్తవ జీవితం అంటే అదేదో సుఖముతో కూడింది కాదు. దేవుని కలిగి ఎన్నో కష్టాలు పడాలి, ఎన్నో శ్రమలు పడాలి. 3 రోజుల భయంకరమైన ఎండ ఉంది, అవునా కాదా? అంతేనా? 3 రోజులు భయంకరమైన ఎండ ఉంది, అంతేనా? అదే మన లోకానుసారం లోకంలో ఉన్నాం అనుకోండి, ఎక్కడ ఉండేవాళ్ళవి? మంచిగా అన్నీ వండుకొని, లేకపోతే తాగుకుంటూ, సిగరెట్లు కాల్చుకుంటూ సుఖం. అంటే లోకం ఎలాగుంటుందంటే సుఖంగా ఉన్నట్టు ఉంటాం, అంతేనా కాదా? లోకంలో ఒక ఆశ ఎలాగుంటాయంటే సంతోషంగా ఉన్నట్టు ఉంటది. తాగి వెళ్ళకి ఎలాగుంటుంది అంటే అమ్మ రాత్రి తాగితే అమ్మో చాలా మొత్తం చాలా బాగుంటది. లోకం అలాగా ఉంటుంది. లోకం ఏంటంటే ఒక సంతోషంగా ఉన్నట్టు. సినిమాకి వెళ్తా 3 గంటలు బాడే ఉంటది, అది లోకము. సంతోషం ఉంటది అంటే లోక సంబంధ సంతోషం. మళ్ళా సినిమాలో బయటకు వస్తే మళ్ళీ జీవితం మనం కానీ ఏసే నమ్ముకుంటారు. అవన్నీ విడిచిపెట్టాలి. లోకానుసారి జీవిస్తామంటే అవదు, లోక పద్ధతులు జీవిస్తామంటే అవదు. అందుకని ఏమన్నాడు యాకోబు? ఒకసారి చూడండి అమ్మా. యాకోబు దేవుడిని ఇశ్రాయేలుగా మార్చబడడానికి ముందు యాకోబుకి కావాల్సిన తిన్నాడు, కావాల్సిన ఉన్నాడు, అంతే. ఇప్పుడు యాకోబు ఎలా మార్చబడి ఇశ్రాయేలుగా మార్చాడు. అందుకని నేను యాత్ర చేసిన సంవత్సరాలు నేను జీవించిన ఎలాగున్నాయంట? కొంచెముగా. ఎలాగున్నాయి చెప్పండి? జీవించిన సంవత్సరాలు సంతోషంగా ఉన్నాయన్నాడా? ఎలాగున్నాడంట? కొంచెముగా ఉన్నాయంట, ఒక్క సహితముగా ఉన్నాయి, అంతరా? ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టు లివ్ ఫర్ గాడ్. యేసే గారు బ్రతకడం అంటే ఈజీ కాదు, గుర్తుంచుకోండి. యేసే బ్రతకడం అంటే ఈజీ కాదు. ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి 10 లక్షలు తీసుకుని పెడతారు. ఈజీ, ఇది మాకు ఈ పని చేసి పెడితే 10 లక్షలు ఇస్తారు.
లోకానుసారం అయితే 10 లక్షలు బోర్డు ఉపయోగాలు ఉంటాయి. కారు కొనిసుకోవచ్చు, 2 కార్లు కొనివచ్చు 10 లక్షలు పెట్టి. అంతేనా? 10 లక్షలు అంతం వచ్చింది అనుకోండి, 2 కార్లు. ఇప్పుడు ఆల్టో అయితే 5 లక్షలకు 5.5 లక్షలకు వచ్చేది కొత్త కారు, మారుతి ఆల్టో. ఎన్ని కార్లు కొనుక్కో? 2 కార్లు కొనుక్కోవచ్చు. ఎందుకో 10 లక్షలు లంచం కనిపిస్తుంది. నేను ఏ దగ్గర బ్రతుకుతానంటే చెప్తా ఏం చేయాలది అంటే ఏ దగ్గర బ్రతకడం అంటే ఇది కాదు. దేవుడు అవను మోసం చేసినట్టు ఏమంటే తెలుసా, ఆదికాండం ఉంటది కదా, ఆ మంచి చేత తెలుగుని రక్షణమాట చూపుకుని రమ్యముగా ఒకసారి చెప్తా. ఆదికాండం 3 వచ్చారు, 3 బిగినింగ్ వర్సెస్ ఉంటారు. ఆ మంచి చేత తెలుగు రక్షణ ఎలాగుందంట చూడండి ఒకసారి. చూపునకు రమ్యమైనది వచనం చెప్పండి పాసం గారు. 2:9 ఆదికాండం 2:9 వచ్చిన అది ఎలాగుందంట ఫలము. ఎలాగంటే చూపునకు రమ్యముగా ఉందంట, మంచిది. 1 2 ఆహారం మంచిదంట. అంటే ఇక్కడ వాక్యంలో చేస్తున్నప్పుడు ఆ ఫలం ఎలాగుందంటే 3:6 చదవండి ఒకసారి. 3:6 ఎలాగుందంటే ఆ ఫలాన్ని చూసినప్పుడు, ఆ చెట్టుని చూసినప్పుడు, మంచి చెట్టు తెలుగు వృక్షఫలాన్ని చూసినప్పుడు అది ఎలాగుందంట, ఆ చెట్టు ఆ ఫలము ఆహారంలో మంచిదనియు, కనులకు ఎలాగుంటదంట అందమైనదనియు. అంటే లోకం అలాగే ఉంటుంది, గుర్తించు. శుద్ధముఖమని లాక్ష్యం చేయబడాలి ముందు ఎలాగుంది అక్కడ, లోకం అలాగే ఉంటది. ఈ సినిమాలు సిక్కాలు ఇవన్నీ కూడా చాలా చూడడం చాలా బాగుంటాయి, అంతేనా? కానీ వాడి ద్వారా మనకు మంచిది జరగదు, అంతేనా? వాడి ద్వారా మన మంచి మేలు జరగదు. అవకు కూడా అపవాదం వచ్చి సర్పం వచ్చి మోసం చేసినప్పుడు ఆ ఫలము చూడడానికి చాలా రమ్యముగా ఉంది, ఆహారంగా మంచిదిగా కనిపిస్తుంది. అందుకే తెలుగులో ఒక సామెత ఉంటుంది, అదే తెలుసా, మేడి పండు చూడు మేడిమయ్యండు, పట్ట విప్పు చూడు పురుగులు. అంతేనా? మేడి పండు ఎలాగుంటుందంట, అంతేనా కాదు? కొన్నిసార్లు ఏ వంకాయలు ఏవో కొంటుంటారు, కొండేటట్టు చూడడానికి చాలా బాగున్నట్టు అంటే, కానీ లోపల నీటి ఉంటే కూర్చుని ఉంటాయి, అంతేనా? ఉంటాయి ఉండవా? ఒకసారి ఫిషింగ్ హార్బర్కి వెళ్తే ఒక ఆమంది, బాబు రొయ్యలు ఉన్నాయి బాబు తీసుకెళ్ళాను అంటే, అలాగే అమ్మా అని ఇచ్చాను. ఆ రొయ్యలు తీసుకుని ఇన్ని రొయ్యలు తక్కువగా వస్తున్నాయిగా తీసుకున్నాను. ఆమె వెళ్ళిపోయింది బొట్ట పట్టుకొని. వెంటనే రొయ్యలు ఇలాగుంటే ఒక ఆమె నన్ను పిలిచింది, చేపలామె, ఫిషింగ్ హార్బర్ జరిగేది. అంటే అది, బాబు నువ్వు ఆ రొయ్యలు తీసుకున్నావు కదా, అవన్నీ పుచ్చులు రొయ్యలు మంచివి కాదు, అంతేనా? లోకం మనకి ఎలాగ ఉంటుందంటే చాలా బాగున్నట్టుంటది, లోకాచారాలు బాగున్నట్టుంటాయి, సినిమాలు సిక్కాలు చాలా బాగున్నట్టుంటాయి, కానీ వాటి ద్వారా మనకి ఏం జరగదు, ఏం కలగదు మేలు. అవకు కూడా ఫలాలు చూసినప్పుడు తోటలో మంచి ఫలంగా ఉంటే, చూపులకు రమ్యంగా ఉంది, ఆహారానికి మంచిదిగా ఉంది, కానీ ఆ మంచి డ్రగ్స్ ఫలం తిన్నారు సరే, అవ్వ దేవుడికి దూరం అయిపోయింది ఆదాము. అందుకని ఏసే నమ్మన ఈ మార్గం ఏ మార్గం? బ్రతకాలి. We have to live for God. That is not our energy. To live a successful believers and Christian life in the world. యేసు బ్రతకాలంటే సాధ్యం, అది ఈజీగా అయ్యేది కాదు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, లేనితనం వస్తుంది, కొన్నిసార్లు ఎన్నో పరీక్షలు ఎదురవ్వాల్సి ఉంటుంది, అంతేనా? ఇప్పుడు ఈ రోజు మనకు కూర్చున్న ఒక 2 గంటలు కూర్చుందామంటే, 1 గంట నుండి కూర్చుందాము, ఇది కష్టమే కదా. ఇంట్లో ఉంటే ఏసీలు చాలా మంది ఉండుంటాయి, మంచిగా ఏసీ వేసుకుని కూలింగ్ లో ఉండొచ్చు ఇంట్లో, అంతేనా? ఇది కష్టమే ఇక్కడికి వచ్చి కూర్చోడం. కానీ మన ఎవరికరకు దేవుని. అందుకే ఇక్కడ యాకోబు అంటున్నాడు కదా, ఇశ్రాయేలు అంటున్నాడు, ఇదిగో నేను యాత్ర చేయాల్సిన సంవత్సరాలు ఇన్ని ఉన్నాయి, యాత్ర చేసిన దుఃఖంగా ఉన్నాయని యాకోబు చెప్పలేదు. చూడండి మళ్ళా మాట దగ్గర ఏమన్నాడమ్మా, నీ యాత్ర చేసిన సంవత్సరం దుఃఖముగా ఉన్నాయని అనలేదు యాకోబు. అక్కడ చూడండి కావాలండి, ఇశ్రాయేలు అలాగా అనలే, నేను యాత్ర చేసిన సంవత్సరం 130 కానీ జీవించిన సంవత్సరాలకు వచ్చినప్పటికీ ఏమంటున్నాడు,
కొంచెముగా అండి, అంతేనా? నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగా ఉన్నాయి. అవి ఎలాగున్నాయంట? అంతేనా? ఏసే నమ్ముకోవడం అంటే కోలబాట కాదు. ఏసే నమ్ముకున్నప్పుడు ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు ఈ దినాల్లో పర్లేదు, అప్పుడైతే బంధువులు వెలివేసిస్తున్నాం. ఇప్పటికీ పల్లెటూరుకి వెళ్తే ఎప్పటికి కూడా కొన్ని ప్రాంతాలకి ఇది ఇప్పటికీ కూడా మాట తెలుసా, ఆనందపురం నుండి బెందుకులు దారిలోని కొన్ని ఊర్లకి వెళ్ళి శుభాత ప్రకటించడానికి వెళ్తే ఆ ఊరిని అడ్డుకుంటున్నారంట శుభాత ప్రకటించడానికి లేదు. అర్థమైందా? అలా దేవుడి కొరకు బ్రతకడం అంటే, యేసయ్య గారు బ్రతకాలంటే అంత ఈజీగా జరిగేది కాదు. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. యేసయ్య నమ్ముకున్న తర్వాత ఎన్నో పరిస్థితులు గుండా ప్రతికూల పరిస్థితులు నడిపించవలసి ఉంటుంది. అందుకే పౌలు అన్నాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే. మన బ్రతికితే ఎవరికొరు బ్రతకాలి? ప్రభువు గారు బ్రతకాలి. అంతేనా? మరణం ఏముంది, ఒక రోజు వస్తుంది, మళ్ళీ మనం కాడికి వెళ్ళిపోతాం, దేవుని దగ్గరికి వెళ్తాం, నిత్యత్వములు ఉంటాం. నిత్యమైన సంతోషం, ఆనందం. అక్కడ ఆకలి దప్పికలు, శ్రమలు కానీ, వంటలు వండుకోవడం, ఉద్యోగాలు చేయడం, అన్నీ ఏమి ఉండదు అక్కడ. ఎటర్నల్ లైఫ్ ఆఫ్ గాడ్, ఎటర్నల్ కంఫర్ట్ ఆఫ్ గాడ్, దే హెవెన్లీ జెరూసలేం. దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుని రాజ్యములు ఉంటాం, సంతోషముగా ఆనందముగా. 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాలు. ఎటర్నల్ లైఫ్, దేవుని సన్నిధిలో ఉంటాం నిత్యము. అంతేనా? ద పాల్ ఇస్ హావింగ్ సచ్ ఎ రెవల్యూషన్ ఫర్ గాడ్. దేవుని యొక్క దర్శనం ఉంది. అందుకే యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు దుఃఖం అనలేదు, కానీ నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, కానీ జీవించిన సంవత్సరాలు అంట ఎలాగంటే కొంచెం ఉన్నాయి. అంతేనా కాబట్టి అమ్మా, వారానికి ఎంతసేపు దేవుని సంగతి గడుపుతున్నాం? ప్రేయర్స్ అనుకోండి, ఆదివారం మీద ఉంటాం, బుధవారం ఉంటాం, శుక్రవారం. ఇది ఒక 2 గంటలు, అదొక 2 గంటలు, అది మొత్తం 7 గంటలు. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. అంతేనా? ఆ 24 గంటల కనీసం దశంభాగం కదా, ఒక రోజుకి ఒక 3 గంటల వాళ్ళు గడపం దేవుని సార్. అంటే మనకు దేవునికి బ్రతుకు చాలా చిన్నది. అంతేనా? తక్కువ. కానీ లోకంలో బ్రతుకు బాగుంటుంది. ఒక ఉద్యోగం చేయడానికి వెళ్ళేటప్పుడు అవనవసరాలు ఉదయం నుండి రాత్రి 9 గంటలకి వెళ్తే రాత్రి 9 గంటల అట్లా ఉండిపోవాలి. అంతే. ఇవన్నీ మనల్ని మనం పోషించుకోవడానికి గడిపే సమయం ఇది అంతా. కానీ దేవుని కొరకు, దేవుని సన్నిధిలో మనం గడిపే సమయం కొంచెమేనా? అది దుఃఖకరంగా ఉన్నా. అంతేనా? కాకరకాయ కూర ఎంతమందికి ఇష్టం? చేయి చూపించండి. చేతులు తగ్గిపోయి పులిగి. అమ్మ చికెన్లు ఎంతమందికి ఇష్టం? చేయి చూపించండి. నిజంగా చేయి చూపించండి. మాటలు ఎంతమందికి ఇష్టం? ఏదో ఫంక్షన్ ఒకసారి సంగీత మాస్టర్ ఉంటారు కదా, అక్కడ స్వామి ఇంటి ఎదురుగా వాళ్ళ కూతురికి, పెద్ద కూతురు పెళ్లి మేమే చేస్తాం. శైలజ ఆమె పేరు. ఎన్నటిగా చేసి అన్నిటికి వస్తున్నట్టు చర్చలో చేసాము. పెళ్లి కొడుకు ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికంటే బీచ్ క్వార్టర్స్ నుండి కూడా ఇక బీచ్ క్వార్టర్స్కి వెళ్ళాము. నేను కొంతమంది సేవకుని వెళ్ళాను. నేను పక్కన చెప్పాను, బస్సు నడిపించినట్టున్నారు. అది అయిపోయింది. పెద్ద భోజనం కూర్చున్నప్పటికీ వాళ్ళగా ప్లేట్లో పెట్టి సేవక గదిని తీసుకొచ్చాను. నేను ప్లేట్ ఎత్తుకోవట్లేదు. ఏం చేస్తాను? ఎత్తుకోవట్లేదు. ఎత్తుకోవట్లేవు. నేనన్నాను అంటే, అదేంటంటే మాస్టర్ గారు ఏంటి మీరు ఏది పెట్టారంటే పప్పాల అంతేనా? చికెన్ మటన్ చాలా ఇష్టం. మనకి చేపలు నాకు ఇష్టమే, నిజమే. అది కానీ అది రుచిగుంటుంది, కానీ శరీరానికి అంత మంచిది. ఏదైనా బాగా బాగుపోయి డాక్టర్ ఏమిటంటే అన్నీ దూరంగా ఉండండి అంటాడందా. కాకరకాయ ఎలా కనిపిస్తుంది మనకి చూడటానికి? అమ్మక ఆ చేదుగా ఉంటుంది కాకర. నా చిన్నప్పుడైతే కాకరకాయ ఉండితే అసలు తినేవాళ్ళు కాదు. పోదు అంతేనా? ఈ బెండకాయలు ఇటువంటి వండినాడు తల్లి ఏం చేస్తారంటే కొంచెం రెయ్యిలో వేస్తే కొంచెం మిక్స్ అయితే తింటారు కదా, అంటే పిల్లలకు వండుతుంది. అంతేనా? అంటే వాడి కీళ్ళ కనిపిస్తుంది, చేతిలో కనిపిస్తుంది, కానీ కడుపులోకి వెళ్తే ఏం చేస్తుంది? ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు మీరు తాగుతుంది. ఒకప్పుడు కషాయాలు చేసేవారు పులుసులాగా పెద్దవాళ్ళు. అది వేస్తే ఇంట్లో బోధించేది ఏమైనా వస్తుంది, కానీ కడుపుకి ఏం చేస్తుంది? మంచి చేస్తుంది. అలా యేసయ్య కొరకు మనం ఆ మార్గం నడుస్తున్నప్పుడు మనం చూడడానికి కష్టంగా ఉంటుంది. కష్టం జీవితం అంతా ఈజీగా అయిపోయేది కాదు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు మనం నడిపించవలసి ఉంటుంది. అందుకే పౌలు అంటాడు కదా, విశ్వాసమునకు కర్తయ్యం
దాన్ని కొనసాగించిన ఏసీ వైపు వచ్చి నాకు కొంచెం బంది ఎలా పరిగెడుతున్నాడు, విత్ పేషెన్స్ ఆఫ్ గాడ్, విత్ ద పేషెన్స్ ఆఫ్ గాడ్, విత్ ద పేషెన్స్ ఆఫ్ గాడ్. ఓపికతో నేను ఏం చేస్తున్నాను, పరిగెడతాను. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. అయినప్పటికీ కూడా దేవుని మార్గంలో మనం అంతనే కాదు. అందుకనే సాక్ష్యం ఇవన్నీ కూడా వెంబడి మంచిదే, కానీ కొన్నిసార్లు మన చేతికి కీడు చేస్తుంది. అమ్మా పెద్దవాళ్ళు ఏంటంటే ఈ రోజులకు తెలుసా మీకు, మామూలుగా ఎక్కువ మంది వదిలేసిన రాగి అంబలు తాగుతున్నాం. ఆ అంబలు ఆవిడ తాగుతారండి. అరకేజీ అంబలు 30 రూపాయలు, 35 రూపాయలు, 40 రూపాయలు తెచ్చారు అంబలు ఆడతారు. కానీ శరీరానికి ఇది ఏం చేస్తుంటది, మన రుచికి బాగుంది కదా అన్ని అవి మంచివి కాదు. మన శరీరానికి ఏది మేలో అది మనం చేయాలి. అందుకే పౌలు అంటాడు కదా, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని 7 చేపట్టాలి. మనం అంతే. ఒక చీర కొనుక్కోవడానికి వెళ్ళాం, మామూలు కొనేస్తావా, చూస్తాం 3-4 షాపులు తిరుగుతాం. తిరిగి ఏది మంచిగా బాగుంది, ఏది మంచిగా కలర్ బాగుంది, ఏది మంచిగా క్వాలిటీ బాగుంది చూసుకుంటాం. అలాగే మన జీవితంలో కూడా ఏంటంటే సమస్తమును పరిశీలించాలంట, మేలైన దాన్ని మన జీవితంలో సాగాలి. అందుకని సాక్షులు రండి, మన జీవితం 2 విధాలుగా ఉంటుంది. గోటు కంప్యూటర్ ముగించేస్తాను, సమయం అయిపోయింది. మన జీవితం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి యేసే నమ్మకము మన జీవితం, రెండోది యేసే నమ్మిన తర్వాత మన జీవితం. అంతేనా? యేసే నమ్మకం లోకాశలో ఉన్నాం, మనం లోక పద్ధతుల్లో ఉన్నాం, లోక ఆలోచన తలంపుల్లో ఉన్నాం, మనం దేవుడికి దూరముగా ఉన్నాం. ఏదైనా యేసే నమ్ముకున్నాము మనం ఎలా కావాలి, యూ హ్యావ్ టు బికమ్ ది న్యూ క్రియేషన్. యేసే కొరకు ఒక నూతనమైన సృష్టిగా మనం అవ్వాలి. పాత విషయాలని, పాత అలవాట్ల పద్ధతులన్నీ విడిచిపెట్టాలి. యేసే మనం బ్రతకాలి. అదే యాకోబు చెప్పింది. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. తలవంచి కలుమూసుకుని సమయం అయిపోయింది, తలవంచి కలుమూసుకుని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ రాజ్యం దేవాన్ని పొందనా, ది గాడ్ ఆఫ్ డింగ్ అండర్స్టాండ్. గొప్ప దేవుని తండ్రి, అద్భుతమైన ఆలోచనకి అసలు అవునాయన. నేనా యాకోబుని తండ్రి ఫరో దగ్గర, రాజు దగ్గర తీసుకెళ్ళినప్పుడు యాకోబుని ఫరో అడుగుతున్నాడు, నీ జీవిత కాలం ఎంత అంటే, నేను యాత్ర చేసిన సంవత్సరం 130, కానీ నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నాయి. అవునైనా యేసయ్య బ్రతకడం అంటే ఈజీ కాదు. లోకాశం విడిచిపెట్టారు, లోకాచారం విడిచిపెట్టారు, లోక పద్ధతులు విడిచిపెట్టారు, పాత జీవితం విడిచిపెట్టారు. ఒక నూతన క్రైస్తవులుగా, నూతనమైన సృష్టిగా మార్చబడాలి తండ్రి. మనం విన్న వాక్యం బిడ్డలు ఫలం తెచ్చి అందరి పైకిద్దాం. అందుకని ప్రాముఖ్య యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఎంతమంది అయితే వర్తమానం అందరూ దీవించాను. జాయిన్ దీవించి స్టాఫ్ని కృత స్టాఫ్ని బిజినెస్ దీవించాను. నా సింపుల్ తన సేల్స్ భద్రపరిచి అన్నగారు శాంతిగా ప్రతి మందిరానికి వాక్యం అందరూ ఎంచేపోయారు. ప్రత్యేకంగా చరణ పాల్గొని ప్లాన్ చేస్తారు. తల్లి గర్భంలో ఉంటే మీరు ఎన్నుకున్నారు తల్లి. మార్తమ్మ గారిని రాజ్యంలో చేర్చుకున్నారు, చల్లపాలు దీవించినాం. నేను జాబ్లో ఉన్నత నడిపించినాడు. మెర్సీ గారు దీవించాం. నానికి మా నాకు జాబ్ పర్మనెంట్ అవడానికి 2,000 రూపాయలు దయచేయండి. దేవరావు గారు, ప్రదీప్ గారు కూడా మందిరానికి రావడానికి ఇంకొక దయచి ఉంటారు. అందరూ 2 పైకి నా తేజ చేయాలి బిడ్డను తీసుకొని తండ్రి. నేనానికి వదనాజ్యాలు ఇస్తున్నా తండ్రి. నేను తండ్రి, నేను కాకాడి వెళ్ళేతండి. వారు మంచి ప్రాణం తెచ్చి తేజ ప్రొఫెషన్ దీవించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ 2 పైకి వెళ్తారు. నేనానికి వదన ఆచరిస్తున్నా. నేను న్యూజిలాండ్ జాండేడు కుటుంబాన్ని దీవించుకున్నా. ఇస్తారని కూడా మంచి డెలివరీ తెచ్చింది, చిన్న నార్మల్ డెలివరీ తెచ్చింది తండ్రి. నేను తండ్రి 2 పైకి వెళ్దాం. నేను ఇంగ్లాండ్ లో పీజీ చేస్తున్నాం. ఐలాండ్ పీజీ వినాయక్ గారిని దీవించినాను. సోమేపటి చిత్త మీద మార్గం సలాల్చి వెళ్ళడానికి తండ్రి. సౌజన్య కూడా విశాఖపట్నంలో మంచి ఉన్నతను 50 లక్షల రూపాయలు ఉద్యోగ సౌజన్యత ఇచ్చింది. దాని కొందరు చేస్తున్నారు తండ్రి. బెంగళూరు కస్తూరి కుటుంబాన్ని, రాజేష్ కుటుంబాన్ని, సుధీర్ నవీన్ కుటుంబాన్ని దీవించాను. భీమిలో మెల్లరాజ్ బాబుని, గోరిని బిడ్డలు జెన్ని జోయల్ దీవించినాం. మెల్లరాజ్ బాబుని చెప్పిన గాజువాక ట్రాఫిక్ పోలీస్ గా హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ మీద రావడానికి ఇచ్చింది. నేను అమెరికా సిటిజన్ రజరాజ్ చిత్రాన్ని దీవించినాను. నేను తండ్రి షారోన్ కుమార్తె కృష్ణ కూడా ఆధార్ కార్డులో పేరు చేంజ్ అవడానికి ఇచ్చాను. అజయ్ ప్రవీణ్ మాకు ఎంత సర్వీస్ చేస్తున్నారు, సర్వీస్ దీవిస్తున్నాను. నేను నేను కూడిన బతుకుని నా పేరు దీవిస్తున్నది. అమెరికాలో సిటిజన్ రాజు చిత్రాన్ని, కెనడాలో ఉన్న తల్లి, యూరోప్ లో ఉన్న తండ్రి, నేను మోహన్ కుటుంబాన్ని తండ్రికి కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. నేను కొందరు ఆచరిస్తున్నాను. నేను అమెరికాలో జార్జి గారి కుటుంబాన్ని తండ్రి. నేను దుబాయ్లో పాల్ప్రసన్ గారు చేస్తున్న జాబ్, రమణ గారు, కిషోర్ కుమార్ గారు వారు చేస్తున్న జాబులు కూడా దీవించిన తండ్రి. నేను రమణ గారి కుటుంబానికి ప్రత్యేకంగా దీవించినాను. నేను కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. నేను తండ్రి కొందరు
వందనం. నా తండ్రి నేను అరుణి గారు అంటే తను ప్రార్థన చేయమన్నా తండ్రి, వారి కుమారుని చదువుకోండి తండ్రి. అరుణి గారికి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. వారి కుమారు చదువులో అంత ర్యాంకర్గా ఉండడానికి కృపను దయచేయండి. నేను వందనాలు చెల్లిస్తాను తండ్రి. అదేవిధంగా తండ్రి వందనాలు నాకు కూడా పేరు జీవిస్తున్నాను. నేను వందనాలు చెల్లిస్తాను. నేను దుబాయ్లో పరిచయం చేస్తున్న సాయి గారిని వారి సంఘాన్ని కిషోర్ గారిని వారి పరిచయం తండ్రి. నా తండ్రి ఎలిషా పాస్ గారిని వారి పరిచయం కూడా మీరు దీవించిన నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను తండ్రి. విదేశం వల్ల మార్గం సలహా చేయడం ప్రార్థన చేస్తున్నాను. దుబాయ్లో సింధు కుమార్ గారు కుమార్ దీవించి అందరూ రెండు చేతులు పైకి వెళ్దాం. నేను హెచ్బాక్ కూడా మంచి గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది. సుందర గారు డ్యూటీ రాకుండా రెడ్డి గారు పర్మనెంట్ జాబ్ ఇచ్చింది. పాప గారు సర్వీస్ అంతా డ్యూటీ చేయడానికి కృప ఇచ్చింది. నారాడి పదవి ఆచరిస్తాను తండ్రి. నేను కూడిన పథకం ప్రియాంక బుజ్జి గారు గర్భంగా ఇచ్చాను తండ్రి. ప్రియాంక తండ్రి నేనా తండ్రి సురేష్ కుమార్ గారు గర్భంగా ఇచ్చాను తండ్రి. నేను ప్రసన్న తండ్రి రసమ్మ గారు కోడలు తండ్రి రాజేష్ బారి తండ్రి. బిడ్డలు తీసుకుని అమ్మగారు దోశ గారు బాలదంటే ఊరిలేదు మంచి ప్రేరణ ఇచ్చాను. దోశన గారు కూడా సంపూర్ణ స్వస్థ నేను కడుగ్గాక నాకు చేశాను. నేను మీరే కుమార్ జోసామి 7.5 లక్షల రూపాయలు కట్టాను. ఒక రూపాయి పక్కన తిరిగి అమౌంట్ అంతా రాడకపోతే అందరూ రెండు చేరు పైకి వెంకట్రావు గారు దీవించి రత్నాలు గారు దీవించాను కదా. నేను తండ్రి వారు పెద్ద కుమార్ కుటుంబాన్ని మరి వ్యాపారం, రెండో కుమార్ కుటుంబాన్ని వ్యాపారం, జాన్ బాగా మేరీ గారు ఒక ఇచ్చిన బిడ్డ హంగి నాయసం దీవించినాం. నేను వెంకటరత్నాలు గారు హిరివిల్లి బలవచిత్తాలు అంతే అందరూ రెండు చేరు పైకి వద్దాం. నేను తల్లి వరదాన్ గారు కూడా ప్రార్థన చేస్తాను. కమలం గారు కూడా ప్రార్థన చేస్తున్నాం. కమలం గారి మరణాపంని లేవనెత్తండి. నేను వర్ధన్ గారు కమలమ్మ గారి ఇరువులు ఇంకా అనేక సంవత్సరాల శక్తి కలిగి బలము కలిగి ఆరోగ్యము కలిగి వద్దడానికి ఇచ్చింది. నేను దిలీపిని కల్పనను వచ్చిన బిడ్డ దీవించినాను. నేను తండ్రి నేను అప్పలరాజు గారి సువర్ణ గారి బిడ్డలు కూడా మంచిగా ఆహారం తినడానికి ఒప్పందం ఇచ్చాను. తెలిసికుంటే పరిపూర్ణ స్వస్థ కలుగాక నాకు జ్ఞాపిస్తాను తండ్రి. నేను తండ్రి నేను అన్నమానకుడు చేసినట్టు మార్గం చాలా ఇచ్చేది. నేను తండ్రి ఓసిరెడ్డి గారు కూడా మందిరానికి వచ్చి వాక్యం ఉండడానికి లోకాలను విడిచిపెట్టడానికి ఒప్పందం ఇచ్చేది తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరే పడుతుంది. నేను పేరు దీవించినాను అనుకోదరాను తండ్రి. నా కీర్తన కూడా నేను కాలేజీకి రాకపోతే సంధించినాను. నేను నీకు వదనాలు చెల్లిస్తాను. కూడిన ప్రతి ఒక్కరి కూడా నేను తండ్రి పేరు దీవిస్తున్నాను తండ్రి. నేను ఈశ్వరాగా కూడా బతుకులో పట్టినాడు స్వస్థం పెట్టిస్తున్నాను. మా సంఘ వృద్ధులు ఉన్న అతను కేశవ తమ్ముడిని చెల్లి కుటుంబాంతో రక్షణ ఇచ్చాం. కేశవ తమ్ముడిని చెల్లి కుటుంబాలు 5 దినాలు ఉన్నారంటే ఇలాగ ఉన్నాను కారణం కేశవ ప్రార్థన. నీ ప్రభు మా ప్రార్థించాలి అది వారందరూ గ్రహించడానికి ఒప్పందం ఇచ్చింది. నేను అందరూ గ్రహించారు పై కదా ఎక్కడ ఆరాధన చేస్తానో తెలిసింది. ఆయన త్వరలో మందిరాలకి ఆరాధించేది ఒప్పందం ఇచ్చింది. మళ్ళీ ఆయన ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని, రమేష్ లాయర్ గారి కుటుంబాన్ని, సిద్ధి లాయర్ కుటుంబాన్ని, నాయుడు లాయర్ కుటుంబాన్ని, ఇంకో లాయర్ కొత్తగా జాయిన్ వారి కుటుంబాన్ని తండ్రి, విద్య లాయర్ గారి కుటుంబాన్ని, కుమార్ లాయర్ కుటుంబాన్ని, జడ్జి గారి తండ్రి, తండ్రి బెంచ్ క్లాక్ ఇద్దరిని తండ్రి, బంట్రోత్ గారిని, స్టెనోని బెంచ్ గారి తండ్రి ఆ తండ్రి బంట్రోత్ ముగ్గురు కూడా దీవించడం ప్రార్థన చేస్తాను తండ్రి. కూడిన ప్రతి ఒక్కరు కూడా తన పేరు దీవిస్తాం. భోజనం కూడా మందిరానికి కొంచెం వాక్యం ఉండడానికి నేను కృపంగా ఇచ్చింది. హనీని మీరు క్రీస్తుని రాజులు చేర్చుకున్నా తండ్రి. హనీని మీరు ఆదరించినాను. జస్వంత్ గారి స్టడీస్ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరున దీవిస్తున్నాం తండ్రి. ఈ పదనాలు చేస్తున్నాను తండ్రి. జాన్ రెడ్డి అత్తగారు కూడా తండ్రి, సిస్టరైన తల్లి గారు నిధులను వెళ్ళారు తండ్రి. ఇక మాటకు మంచి ప్రాణం తెచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సారాలు చిన్న దీవించినాను కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను పేరు దీవించినాను కదా. మందిరం ఇచ్చిన అద్భుతంగా జరిగించబోతున్నా అతను. కొత్త కేశం గారు దీవించినాను. మన కోడలు తండ్రి మణి గారు మన భర్త గారు చేసిన కిరాణా వ్యాపారాన్ని దీవించమని ప్రార్థన చేస్తాను. నేను చుట్టుపక్కల అందరినీ తాతగారు మామగారిని బంధిస్తున్నాను వచ్చాను. విజయశ్వర కుటుంబాన్ని, సాయి గారి కుటుంబాన్ని, కుటుంబాన్ని ఊళ్ళో అద్దుకుంటున్న అందరూ గొప్ప ఇచ్చారు. అందరికీ కూడా దీవించినాను. రామర్ గారిని, విజయ్ గారిని తండ్రి, సంతోషిని తెలుగు వర్షాలు తండ్రి స్టడీస్ గొప్పగా జరిగినాడు. నేను తండ్రి నేను ఊరి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల మా అందరూ నేను తండ్రి ప్రసాద్ గారి కుటుంబాన్ని తండ్రి, సైదర్ గారి కుటుంబాన్ని, ప్రసాద్ గారు త్యాగ చేస్తున్న వారి కుటుంబాన్ని తండ్రి. తండ్రి నేను ప్రతి ఒక్కరి పక్షంగా ఈ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ప్రత్యేకంగా యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో నేను వర్తమానం ఎవరు అందరూ దీవించినాను. నేను బియలా గారి కుమార్తె తండ్రి ప్రవీణ కూడా తండ్రి నేను తండ్రి నీకు కొందరు జాబ్ ఇచ్చాను తండ్రి. కొందరు చేస్తున్నాం తండ్రి. నేను కొందరు శ్రీనగర్ లో డైరీ హాస్పిటల్ తండ్రి. నేను తండ్రి ఆ జాబ్ లో కూడా గొప్పగా జరిగించడం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను తండ్రి పేరు దీవించి ఆశించినాను. నేను కొందరు చేస్తూ వేసి నా పనికి వచ్చినాం తండ్రి. ఆమె నీ రక్తమే వేసి చప్పులు కలిగాక ఆమె పరమతని దేవుడి ప్రేమయం అని కుమారుడు వేసుకు పరదం పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం కూడిన మనుకును ఇదినాడు సగబిడ్డలందరికీ యూట్యూబ్ ఫేస్బుక్ వర్తమానం సకల పరిస్థితికి ఇస్తుంది జరగాలి. ఇప్పుడు ప్రభురాకడ సదకత గాక ఆమె.